కార్తీక మాసంలో తులసి మొక్కను ఇలా పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. అయితే కార్తీక మాసంలో నిర్వహించే పూజలు ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, తులసి చెట్టుకు పూజలు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. పురుషులకు ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి కుదుటపడతాయి. అయితే కార్తీక మాసంలో తులసి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే, కార్తీక మాసం అనేది హరిహరులకు సంబంధించినది. తులసి అమ్మవారు అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరము. అలాగే తులసి మొక్కను లక్ష్మీదేవిగా కూడా భావిస్తాము. అటువంటి కార్తీక మాసంలో తులసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శ్రీమహావిష్ణు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్కలో సమస్త దేవతలు ఉంటారని, అందువలన తులసి మొక్కను పూజిస్తే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా తులసి మొక్కను శ్రీ మహాలక్ష్మిగా భావించి పూజలు చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. ఉదయమున నిద్రలేచిన తర్వాత తులసి చెట్టును చూడడం వలన ముల్లోకములోని పుణ్యతీర్థములను దర్శించిన ఫలితం కలుగుతుందని బ్రహ్మపురాణం చెబుతున్నది. కార్తీక మాసంలో వేకువ జామునే నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత తూర్పు దిక్కుకు తిరిగి తులసి మొక్కకు నీటిని సమర్పించాలి. తర్వాత తెలిసి మొక్కకు దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా తులసి మొక్కకు నీటిని సమర్పించి దీపారాధన చేయడం వలన ఇంటిలోకి సకల సంపదలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు. 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని మనకి శాస్త్రం చెబుతున్నది. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున తులసి మొక్కకు కళ్యాణం జరిపించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఐశ్వర్యవంతులు అవుతారు. తులసి మొక్కకు దీపారాధన చేయడం కుదరని వారు ఒక చెంబులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కుంకుమలు అక్షింతలు వేసి తులసి మాతకు ఆ నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వలన దురదృష్టం దూరమై అదృష్టం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి గోమాత యొక్క అనుగ్రహం కలగాలంటే సంధ్యా సమయంలో బియ్యపిండితో చేసిన ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. ముందుగా బియ్యపిండితో చేసిన ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి తర్వాత వత్తిని వేసి కర్పూరంతో కానీ లేదా అగబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం నేరుగా సిద్ధిస్తుంది. అలాగే ఈ బియ్యపిండితో చేసిన ప్రమిదను మరుసటి రోజు ఆవుకు ఆహారంగా సమర్పించడం వలన గోమాత యొక్క ఆశీస్సులు కూడా కలిగి సంపదలు చేకూరుతాయి. కార్తీక మాసంలో తులసి పూజ చేసేటప్పుడు తులసి మొక్కకు బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి సంపదలు చేకూరతాయి. కార్తీక మాసంలో స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కార్తీక స్నానమును ఆచరించి తూర్పు దిక్కుగా కూర్చుని తులసి మొక్కకు ముందుగా నీటిని సమర్పించాలి. తర్వాత బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గులో మామూలు ప్రమిదను కానీ లేదా బియ్యపిండితో చేసిన ప్రమిదలు కానీ పెట్టి దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి తులసి మొక్కకు దీపారాధన చేయాలి. తర్వాత విష్ణుమూర్తి యొక్క స్తోత్రమును చదివి తులసి మొక్కకు పసుపు కుంకుమ అక్షతలు మరియు తాంబూలం సమర్పించాలి.
ఈ పూజ అనేది సూర్యోదయం కాకముందే చేయాలి. ఇలా చేయడం వలన తులసి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి, స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తులసి మాతకు ఎన్నో వరాలను ఇచ్చినట్లుగా శివపురాణం చెబుతున్నది. శివపురాణంలో తులసి మొక్కకు పూజ చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది స్పష్టంగా వివరించడం జరిగినది. తులసి మాత శ్రీ మహావిష్ణువు కొరకు బదరికావనంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత 10,000 సంవత్సరాల పాటు ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకునేది. తరువాత ఇంకొక 10,000 సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి ఉన్నది. అలాగే శీతాకాలంలో గాలిని ఆహారంగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు కాలం గడిపింది. ఈ రకంగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తులసి విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసింది. విష్ణుమూర్తి తులసి మాతకు ఏమేమి వరాలు ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షానివి అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసీదళం దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. మరణ కాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్య లోకాలకు వెళతాడు. నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి 10 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అఘోరాపరచిన వాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీనారాయణ, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖమును, తులసిని పూజించేవాడు సరాసరి వైకుంఠనికి వెళతాడు అని అనేక వరాలు ఇచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. కనుక ఈ కార్తీక మాసంలో తులసి దళాలను నీటిలో వేసి కార్తీక స్నానమును ఆచరించిన వారికి కోటి తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా తులసిని దానం చేయడం వలన 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో సంధ్య సమయంలో తులసి మొక్కను పీకటం కానీ లేదా తులసి ఆకులను కోయటం చేయడం వలన తులసి మాత యొక్క ఆగ్రహానికి గురవుతారు. అంతేకాకుండా ఏకాదశి మరియు ఆదివారం రోజున తులసి ఆకులను కోయకూడదు అని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెలిసి మొక్కను నిత్యం పూజించడం వలన ఆ ఇంటిలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి బయటపడి సకల సంపదలు చేకూరతాయని పండితుల చెబుతున్నారు. తులసి మొక్క మొదటిలో ఎక్కువగా పసుపు కుంకుమ అక్షింతలను వేయకూడదు. అలా వేయడం వలన తులసి మొక్క మట్టిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోయి తులసి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉన్నది. కనుక తులసి ఆకులకు పసుపు, కుంకుమ, బొట్లు పెట్టడం వలన తులసి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం
ఉదయం సంధ్యకాల సమయంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం వలన నేరుగా వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రతిరోజు తులసి మొక్కను ఎవరైతే పూజిస్తారో వారు అనారోగ్యం బారిన పడరు. అంతేకాకుండా ఆ ఇంటిలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది తొలగిపోయి ఆ ఇంటిలోని వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.